హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. బీరకాయ పులుసు మా కడప సైడు చాలా ఫేమస్ అండి. ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. మీకు కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారనేది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ పల్లీలు దోరగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఒక 8 నుంచి 9 వరకు వేసింది గుంటూరు మిరపకాయలు. ఇవి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చిన వేరుశనగ పప్పులు, ధనియాలు, ఎండుమిరపకాయలు. మీరు ధనియాలు, ఎండుమిరపకాయలు వద్దనుకుంటే ధనియాల పొడి, కారపొడి అయితే వేసుకోవచ్చు. కానీ ధనియాలు, ఎండుమిరపకాయలు వేసినంత ఫ్లేవర్ అయితే ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిగడ్డ వేసేసి అందులోనూ ఒక ఉల్లిపాయ కట్ చేసి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. అది పక్కన పెట్టేసేయండి. స్టవ్ వెలిగించేసి బీరకాయ పులుసు చేసుకునేదానికి వీలుగా ఉండేలాగా వెడల్పు పాత్ర అయితే పెట్టుకోండి. మా వదిన అయితే కడాయి పెట్టేసింది. ఒక 2.5 గరిటె అయితే ఆయిల్ వేసింది. ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు 2 ఎండుమిరపకాయలు వేసేయండి. బాగుంటుంది ఫ్లేవర్, పోపు ఫ్లేవర్ అనేది. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కిలో టమాటాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి సాఫ్ట్గా అయిపోయి గుజ్జు అనేది బయటకు రావాలి. అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు 2 ఒకేసారి వేయండి. బాగా ఉడికి ఫ్లేవర్ అనేది బాగా మంచిగా పడుతుంది బీరకాయ పులుసుకి. మూత పెట్టుకొని టమోటాలను అయితే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గిపోతాయి టమోటాలు. ఇప్పుడు టమోటా మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు 1/2 kg బీరకాయ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 6 నుండి 7 నిమిషాల పాటు అలా పోపులో వేయించుకోవడం వల్ల బీరకాయ అనేది కొద్దిగా ఫ్రై అయ్యి బాగుంటుంది. 6 నుండి 7 నిమిషాల పాటు బీరకాయ ముక్కలు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు వేసేసుకోవాలి. అసలు వేసిన వెంటనే అయితే గుమగుమలాడిపోతుందండి ఇల్లంతా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ మసాలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. మిక్సర్ జార్లోనే వేసి అయితే వేసిన మా వదిన మసాలా వేస్ట్ కాకుండా. మీకు ఎన్ని కావాలో అన్ని అయితే వేసుకోవచ్చు. ఇది వేరుశనగ పప్పులు వేసాం కదా, చల్లారితే కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు అయితే 1/2 గ్లాస్ అలా ఎక్స్ట్రా అయితే వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు చల్లారేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది బీరకాయ పులుసు. నీళ్ళు మీకు కావాలని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఉడికేటప్పుడు కడాయి పైన ప్లేట్ గ్యాప్ ఇచ్చి పెట్టామంటే ఎక్కువ పొంగిపోకుండా, అలాగే ఆవిరి బయటకు వెళ్ళకుండా మనకు ఫ్లేవర్ కూడా కడాయిలోనే ఉండి తినేటప్పుడు బీరకాయ పులుసు కూడా చాలా బాగుంటుంది. బీరకాయ అయితే ఉడికిపోయింది. ఇలా మూత పెట్టుకుంటూ 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే బీరకాయ పులుసు అయితే తయారు చేసుకోండి. కడప సైడ్ చేసుకుని బీరకాయ పులుసు రెడీ అయిపోయింది. చూడటానికి రెసిపీ చాలా సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని తినకంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి తిని చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. అలాగే ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.